హాయ్ అండి అందరికీ. ఇవాళ మా గార్డెన్లో బచ్చల కూర కోసుకుంటున్నా. నేను ఈరోజు లంచ్లోకి పెసరపప్పు బచ్చల కూర వండుతున్నా. ఇలా కోసేసుకున్నా ఆకునంతా. ఇలా కడుక్కోవాలి 2-3 సార్లు. ఇప్పుడు కట్ చేసుకున్న పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని జీలకర్ర వేసుకున్నా. జీలకర్ర వేగిపోయింది. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు. నేనైతే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటా, కారం వేయను. మీకు పచ్చిమిరపకాయలు ఇష్టం లేకపోతే కారం వేసుకోండి. ఇలా వేగిపోయిన తర్వాత ఒక ఎల్లిగడ్డ దంచుకొని తాలింపులో వేసుకోవాలి. పసుపు, దంచుకున్న ఎల్లిపాయ ముద్ద వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు వేసుకోవాలి. ఒక 1/2 కేజీ పప్పు తీసుకున్నా నేను. బాగా వేయించుకోవాలి నూనెలో. ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న బచ్చల కూరని వేసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఇలా ఉడికించిన తర్వాత ఇలా నీరు ఊరుతుంది. ఇప్పుడు ఉడికిందో లేదో చూసుకోవాలి. పప్పు అయితే ఉడికిపోయింది, బచ్చలాకు ఉడకలేదు. ఇంకా కొద్దిసేపు పెట్టుకుందాం మూత పెట్టి. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఇలా ఉడికిపోయింది ఫ్రెండ్స్. బాగుంటుంది. మీరు కూడా చేసుకొని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.